మనం ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్షారసం తీసుకోవటం వల్ల కలిగే మేలేంటో తెలుసా అండి? ఎవరైతే ఈ రొట్టెను తీసుకుంటారో, ఎవరైతే ఈ ద్రాక్షారసాన్ని తాగి పాత్రలను త్రాగుతారో వాళ్ళు నిత్య జీవం కలిగిన వాళ్ళు. దేనికి తీసుకుంటున్నాం? దోషులం కాబట్టి, నేరస్తులం కాబట్టి. మనం కడగబడాలి అంటే రోజు ఎలాగైతే మురిగిపోవడానికి స్నానం చేస్తున్నామో, రోజు పాచిపోవడానికి ఎలాగైతే పళ్ళు తోముతున్నామో, రోజు హెయిర్ శుభ్రంగా ఉండటం కోసం ఎలాగైతే తల స్నానం చేస్తున్నామో, మీరు పాపాల విషయంలో పరిశుభ్రంగా ఉండాలి అంటే ప్రతి ఆదివారము రొట్టె ద్రాక్షారసం తీసుకోవాలి. మరి మా చర్చిలో ఎప్పుడు ఇవ్వరండి. సంవత్సరం ఒకసారి ఇచ్చేవాళ్ళు ఉన్నారు, వారంలో మొదటి వారం ఇచ్చేవాళ్ళు ఉన్నారు, నెలలో మొదటి వారం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఏమండి, నేను సంవత్సరం ఒకసారి స్నానం చేస్తానంటే ఆ మనిషి దగ్గర మీరు ఉండగలరా? అంటే ఇప్పుడు ఆలోచించండి, ప్రతి ఆదివారము రొట్టె ద్రాక్షారసాన్ని మీరు తీసుకోకపోవటం వలన మీ మీద గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి ఉంటున్నాయి పాపాలు. అవి పోవాలంటే ఏం చేయాలి? రక్తం తీసుకో, శరీరాన్ని తిను. దానివల్ల ఏంటి నీకు ప్రయోజనం? ఏం ప్రయోజనం దేవుడిచ్చాడు మనకి? ఏం ప్రయోజనం తెలుసా? నువ్వు ఆయనతో పాటు అన్యోన్యత కలిగిన వాడుగా ఉంటావు గనుక ఇప్పుడు నీకు ఒక ఆఫర్ ప్రకటించాడు. ఏంటో ఆఫరు? అదే 7వ వచనంలో మనం చదువుతున్న మాట. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనములు వెలుగులో నడిచిన ఎడల మనము దేవునితో అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాం గనుక అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము మిమ్ములను ప్రతి పాపము నుంచి పవిత్రులుగా చేయను. అన్ని పాపాల నుంచి మిమ్మల్ని పవిత్రులుగా చేసేది రక్తం. ఎవరి రక్తం? నిర్దోషి నిష్కల్మషుడు అయిన పవిత్రమూర్తి అయిన యేసుక్రీస్తు వారు సిలువలో కార్చిన రక్తము.